నమస్తే అన్న అందరికీ నమస్కారం। ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే 100 దేశాలకు పైగా ప్రవాసులు అయితే కువైట్ లో పనిచేస్తూ ఉన్నారన్నమాట। ఇండియా కావచ్చు, లేకపోతే శ్రీలంక, నేపాల్, ఫిలిపిన్, ఈజిప్టియన్లు ఇలా చాలా మంది ప్రవాసులు మనం చూసుకుంటే ఇలా 100 దేశాలకు సంబంధించిన ప్రవాసులు అయితే కువైట్ లో పనిచేస్తూ ఉన్నారు వివిధ రంగాలలో। తాజాగా కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది। కువైట్ దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలతో ప్రవాసులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటూ ఉందని చెప్పేసి ప్రకటించింది। కువైట్ దేశం ప్రవాస కార్మికులను తీసుకురావడానికి ఒప్పందాలపైన సంతకం చేయాలనుకునే అన్ని దేశాలతో మేము ప్రస్తుతం చర్చలు జరుపుతూ ఉన్నామని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది। కువైట్ లో కార్మిక వనరులను వైవిధ్యపరచడం కువైట్ కు వ్యూహాత్మక ఎంపికని చెప్పేసి నిర్ధారించడం జరిగింది। ఈ రంగంలో మాకు 10కి పైగా ఆఫ్రికన్ దేశాలతో ఒప్పందాలు కూడా ఉన్నాయని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది। ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రావడం లేదు। 100 మంది వెళుతూ ఉంటే అందులో 30 మంది 40 మంది మాత్రమే తిరిగి వస్తూ ఉన్నారు। మిగతా 60 మంది 70 మంది మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న పరిస్థితులు కానీ జీతాల విషయం కానీ వాళ్ళు పడిన కష్టాల దృష్టిలో ఉంచుకొని తిరిగి రావడం లేదనమాట। దీంతో ఆయా దేశాల నుంచి తిరిగి రాకపోవడంతో అయితే కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంది। అలాగే కువైట్ లో కఫీల్ వ్యవస్థ మారినప్పుడు మాత్రమే కువైట్ దేశానికి అన్ని దేశాల నుంచి స్వచ్ఛందంగా ప్రవాసులు వచ్చి పనిచేస్తారని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు। ఏది ఏమైనా సరే కానీ కొత్త దేశాల నుంచి కువైట్ కి అయితే ప్రవాసులు రానున్నారన్నమాట। వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తూ ఉంది। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।